మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లో ఈ 4 వస్తువులు గానీ ఉంటే శ్రావణ మాసం మొదలయ్యేలోపు వాటిని తీసి బయటపడేయండి. లేదంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అప్పులు కష్టాలతో మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. కానీ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేస్తే అపర కుబేరులవ్వటం ఖాయం. మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా, భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దానికి కారణం మీ ఇంట్లో ఈ 4 వస్తువులు ఉండటమే అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ వస్తువులు దరిద్ర దేవతకు సంకేతం. ఎవరైతే ఈ వస్తువులను ఇంట్లో అలాగే ఉంచుకుంటూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేస్తేనే శ్రావణ లక్ష్మి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది. తెలుగు సంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్న ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా ప్రత్యేకతతో కూడుకున్నదే. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే. శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణ మాసంలోనే కాగా శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువును పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణ మాసంలోని మంగళవారం రోజునే జన్మించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే శ్రావణ మాసంలో మంగళవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో గడుపుతారు. మహిళలు ముఖ్యంగా ఆ రోజుల్లో మంగళగౌరి వ్రతాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పువ్వులు, మల్లెపూలను సమర్పిస్తే రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. శ్రావణ మాసంలోనే వచ్చే పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు పెండ్లి కాని యువతలు కూడా ఈ మంగళ గౌరీ వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమిని జరుపుతూ ఉంటారు. ఆ రోజున పుట్టలో పాలు పోస్తే సర్వదోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. నవవధువులతో తొలి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్థిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు. ఈరోజు సంతోషీమాత జయంతి కూడా కావటంతో అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున శ్రీకృష్ణాష్టమిగా నిర్వహిస్తారు. ఈ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీ. శ్రావణ మాసం కృష్ణపక్షం అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునేవారు, పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోవాలనుకున్న వారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు. పోలాల అమావాస్యను ప్రస్తుతం అంతా పోలేరు అమావాస్యగా, గ్రామ దేవతలైన పోలేరమ్మను ఆరాధించే రోజుగా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివునికి ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి
తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణముగా మనసు మీద ప్రభావము చూపే మాసం. ఈ మాసము యందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపిస్తుంది. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు ధర్మాచరణములను పండుగగా ఆచరించటం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్థము వైపు మనసును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందటం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నియమాలు పాటించాలని నిర్దేశించారు. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి కొన్ని వస్తువులను తీసి బయటపడేస్తే దరిద్రం పోయి లక్ష్మి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పాత చెప్పులు, తెగిపోయిన చెప్పులు, పనికిరాని చెప్పులు మీ ఇంట్లో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసి వాటిని పేదవారికి ఇచ్చేయండి, లేదా ఎక్కడైనా సరే పడవేయండి. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంట్లో చిల్లులు పడిన గొడుగులు, చిరిగిపోయిన చీరలు కానీ ఉంటే వాటిని ఇంటి నుండి తొలగించండి. అలాగే ఇంట్లో బూజు ఉన్న, దుమ్ము ఉన్న శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఒక్కసారి ఇంటిని శుభ్రం చేసుకోండి. అదేవిధంగా పగిలిపోయిన గాజులు కానీ, విరిగిపోయిన గాజు ముక్కలు కానీ ఏమైనా మీ ఇంట్లో ఉంటే వాటన్నిటినీ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటి నుండి తొలగించి బయటపడేయండి. విరిగిపోయిన దేవుడి విగ్రహాలు, పగిలిపోయిన లేదా పాతబడిపోయిన దేవుని పటాలు ఉన్నా సరే వాటిని కూడా శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి తొలగించండి. అదేవిధంగా కొంతమంది ఆడవారు వంట సరుకులు ఎక్కువగా కొని తెచ్చి వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాటిల్లో చాలా పదార్థాలను వాడరు. అంటే పిండి, రవ్వలు, పప్పు దినుసులు లాంటివి బూజు పట్టి, పురుగులు పట్టి ఉంటాయి. ఇలాంటి పదార్థాలను చాలామంది ఆడవారు వాడరు, బయట కూడా పడేయరు, అలా వదిలేస్తూ ఉంటారు. కానీ అలా బూజు పట్టిన, పురుగు పట్టిన పదార్థాలు వంటగదిలో ఉంటే దరిద్ర దేవత ఇంటిని వదిలి వెళ్ళదు, లక్ష్మి అస్సలు రాదు. గనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు వంటగదిలో ఉండే ఇలాంటి పనికిరాని పదార్థాలను తీసి బయటపడేయండి. వంటగదిలో పాత బ్రష్లు, బూజులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా శ్రావణ మాసం లోపు వాటిని తీసి బయటపడేయాలి. ఒక్కసారి వంటగదిని శుభ్రంగా తుడుచుకోండి. శ్రావణ మాసం వచ్చేలోపు వంటగదిని శుభ్రంగా నీటుగా ఉంచుకోండి. ఈ విధంగా శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఇంట్లో ఉన్న పగిలిన, విరిగిన, చిరిగిన పాత వస్తువులను ఎవరైతే తీసి బయటపడేస్తారో వాళ్ళ ఇంట్లో నుండి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి, అంటే శ్రావణ లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి ఈ వస్తువులను తీసి బయటపడేయండి. శ్రావణ లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. మరి ఈ శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. అసలు శ్రావణ మాసం సందర్భంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు శుభ్రం చేసుకుంటే శ్రావణ లక్ష్మి ఇంటికి వస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి ఇంటికి రావాలంటే అసలు శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఆగమనానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే, అంటే ఆషాఢ అమావాస్య రోజు కానీ లేదా ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దుమ్ము, ధూళి ఏమీ లేకుండా ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకోండి. సాలెపురుగు గూళ్ళు లేకుండా ఇంటినంతటినీ కూడా దులిపేయండి. ఇంటిలో అల్మారాలు, బీరువాలు అన్నిటినీ కూడా నీట్గా తుడవండి. తర్వాత నీటిలో చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఇంటినంతటినీ కూడా కడిగేయండి. కడగడానికి వీలు లేని వారు శుభ్రంగా తుడవండి. అమావాస్య రోజు లేదా ముందు రోజు అయినటువంటి బుధవారం రోజు ఈ విధంగా ఇంటిని క్లీన్ చేసుకోండి. అలాగే పూజ గదిని కూడా శ్రావణ మాసానికి ముందే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి పూజ గదిలో పటాలను కూడా తుడుచుకొని పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోండి.
అలా శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో కొంచెం పసుపు కానీ లేదా జువ్వాది పౌడర్ కానీ చల్లండి. ఇలా ఇంటిని పూజ గదిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి. అలాగే మీరు పూజకు వాడే సామాన్లను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వక ముందు అమావాస్య రోజు కానీ అమావాస్య ముందు రోజు కానీ ముందే చేసుకోవాలి. శ్రావణ మాసం వచ్చేటప్పటికి శుభ్రంగా బూజులు మొత్తం కూడా దులిపేసుకొని ఇంటిని కడిగేయాలి. శ్రావణ మాసంలో బూజులు దులపకూడదు, ఎందుకంటే కొన్ని సమయాల్లో బూజులు దులపకూడదని పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా దులపకుండా చూసుకోండి. చాలామంది ఇంటిని పూజ గదిని శుభ్రం చేస్తారు కానీ బాత్రూమ్లు శుభ్రం చేయకుండా అలా వదిలేస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి. బాత్రూమ్ను మాత్రం శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు శుభ్రం చేయాలి. మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నా లేక ఇంటి బయట బాత్రూమ్స్ ఉన్నా ఆ బాత్రూమ్స్ను శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో సోమవారాలలో లేదా గురువారాలలో కూడా బాత్రూమ్ను క్లీన్ చేసుకోవాలి. అలా బాత్రూమ్లను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే అలా క్లీన్ చేసుకున్న తర్వాత తలారా స్నానం చేయండి. అంటే మీరు బాత్రూమ్లను క్లీన్ చేస్తే తల స్నానం చేసుకోండి. ఒకవేళ పని వాళ్ళు క్లీన్ చేసినా సరే వారితో కూడా సోమవారం లేదా గురువారం రోజు శుభ్రం చేయించుకోండి. కనుక అమావాస్య లేదా ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వక ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు అంటే బూజులు దులపకూడదు, తడిగుడ్డ వేయకూడదు, చీపురుతో మాత్రమే ఇంటిని తుడుచుకోవాలి. ఒకవేళ ఇల్లు కొంచెం మురికి అయితే తడిగుడ్డ వేసుకోవచ్చు, కానీ బూజులు మాత్రం అస్సలు దులపకూడదు. ఏవైనా అశుభాలు ఇంట్లో జరిగితే అప్పుడు కూడా ఇంటిని కడుక్కోవచ్చు. ఇలా శ్రావణ మాసం మొదలు కాకముందే ఇంటిని శుభ్రం చేసుకుంటే శ్రావణ లక్ష్మి మీ ఇంట్లో అడిగిపెట్టి మీరు చేసే పూజలను అందుకుంటుంది, అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు. అలా దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములు, వ్రతాలతో ప్రతి ముత్తైదువ హడావడి పడిపోతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఆనందము, శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు చెప్తూ ఉన్నారు. దీపాలు వెలిగించటం వల్ల ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో, దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటాం. దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెప్తూ ఉన్నారు మన పండితులు. దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి. శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయటం మహాపాపం. ఇంట్లోనే కాదు గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి. విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు. శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది, మీకు దరిద్రం పడుతుంది. ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు. దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి, కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు. ప్రమిదలో లేదా కుందిలో ముందుగా వత్తి వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు. కుందిలో ముందు నూనె పోసి వత్తి వేయాలి. ఆ తర్వాత అగరబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి. ప్రమిదల కింద, కుందుల కింద ఆకు కానీ ప్లేట్ కానీ ముగ్గు కానీ వేయాలి. ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి, లేదా ముగ్గుపై ప్లేట్ పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి. మీరు వస్త్రం వేసిన, పేపర్ వేసిన వాటిపై ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టి ప్రమిదలను వాటిపై పెట్టి దీపం వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె, నువ్వుల నూనెను వాడాలి.
ఇంకా వత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో కాకుండా 2 వత్తులను కలిగి ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి. దీపం కనీసం అరగంట సేపు అయినా సరే వెలిగేలాగా చూసుకోవాలి. మధ్యలో దీపం కొండెక్కితే శివనామ స్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు. అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలింది కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపం వెలిగించకండి. ఒత్తిని మార్చండి. సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించవచ్చు, కానీ మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపం వెలిగించుకోవాలి. ఒక వత్తితో మరొక వత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ రాసి వత్తిని తయారు చేసుకోవాలి. దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు కుంకుమలను రాసి అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపాలను వెలిగించాక దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. కంగారుగా దీపం వెలిగించకూడదు. ఒక దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు. ఇది మహాపాపం. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించటం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. డబ్బుకు కొరత ఉండదు. ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంచి జీవితాన్ని పొందుతారు. పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా, భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే 100% దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.